Hey everyone, PJ here on PocketTech. I am back again with another a day in my life video. అంటే ఒక రోజులో నేను ఒక డివైస్ని ఎలా యూజ్ చేస్తాను, మనకి 100% బ్యాటరీ 0% రావడానికి ఎంత టైం పడుతుంది అనేది మెన్షన్ చేస్తాను అనమాట. ఇవాళ ఎక్స్పెరిమెంట్కి అయితే నేను 3 ఫోన్స్ చూస్ చేసుకున్నాను. iPhone 13 Pro Max, S22 Ultra అండ్ గూగుల్ పిక్సెల్ 6 Pro. సో ఈ 3 డివైసెస్ని నేను ఎట్ ఏ టైం యూజ్ చేసి మనకి 100% బ్యాటరీ నుంచి 0% రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. నేను ఈ 3 డివైసెస్లో 5G సిమ్ యూజ్ చేయలేను కాబట్టి ఈ మూడింటిని వైఫైకి కనెక్ట్ చేసి యూజ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ టేబుల్ మీద చూడొచ్చు iPhone 13 Pro Max, S22 Ultra, Pixel 6 Pro ఉన్నాయి. మీరు ఐఫోన్లో చూస్తే కనుక బ్యాటరీ 100% ఉంది అండ్ బ్రైట్నెస్ కూడా 100%. ప్రస్తుతానికి అయితే వైఫైలో యూజ్ చేస్తున్నాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోమేటిక్ బ్రైట్ డిస్ప్లే ఆఫ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వీడియో మధ్యలో ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అనేది డల్గా అయిపోతుంది. సో అలా డల్గా అవ్వకుండా ఉండడం కోసం ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సామ్సంగ్ S22 Ultra. ఇందులో కూడా మనకి 100% బ్యాటరీ ఉంది అండ్ ఫుల్ బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, వైఫై ఆన్ చేస్తున్నాను. లెట్స్ ఆఫ్ డార్క్ మోడ్ అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లేలో మనకి ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఆన్ చేస్తున్నాను. సేమ్ లైక్ iPhone 13 Pro Max. ఐఫోన్ డిస్ప్లే బ్రైట్గా ఉంది, బట్ సామ్సంగ్ వచ్చేసి మనకి దీంట్లో 1750 నిట్స్ ఉన్న ఐఫోన్లో 1200 నిట్స్ మ్యాక్సిమం అనమాట. సో మనకి సామ్సంగ్ వచ్చేసి 2K డిస్ప్లేతో వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 1440x1388 పిక్సెల్స్తో వస్తుంది. ఐఫోన్ అయితే మనకి 2K డిస్ప్లే కాదు, ఇది మనకి ఓన్లీ 1284x2778 పిక్సెల్స్తో వస్తుంది. పిక్సెల్లో కూడా సేమ్, మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ వచ్చేసి 100% ఉంటుంది, బ్రైట్నెస్ కూడా ఫుల్లో పెట్టాను. సో పిక్సెల్ని కూడా నేను వైఫైలో యూజ్ చేయబోతున్నాను. పిక్సెల్ రెజల్యూషన్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 1440x1320 పిక్సెల్స్తో వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సామ్సంగ్ కానీ ఐఫోన్లో ఉన్న కానీ అంత బ్రైట్నెస్ మనకి పిక్సెల్లో ఉండదు. పర్టికులర్గా గూగుల్ వాళ్ళు అయితే మనకి పిక్సెల్ డివైజెస్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ కానీ మినిమం బ్రైట్నెస్ కానీ ఎంత ఉంటుంది అనేది అఫీషియల్గా అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 డివైజెస్లో 120Hz రిఫ్రెష్ రేట్ అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు స్మూత్నెస్ అయితే చాలా ఎక్స్ట్రా స్మూత్గా ఉంటాయి. అండ్ నేనైతే అసలు ఇప్పటి వరకు ఏమీ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ స్టార్టే చేయలేదు, బట్ అప్పటికే నా సామ్సంగ్ డివైస్ వచ్చేసి 98% వచ్చేసింది. సో ఫస్ట్ 1 అవర్ అయితే నేను యూట్యూబ్ చూడబోతున్నాను. చూద్దాం 1 అవర్ కంటిన్యూస్గా యూట్యూబ్ చూసిన తర్వాత బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. ఆఫ్టర్ 1 అవర్ యూట్యూబ్ చూసిన తర్వాత ఐఫోన్ బ్యాటరీ వచ్చేసి 88%కి వచ్చింది, సామ్సంగ్ వచ్చేసి 83%, పిక్సెల్ 6 Pro వచ్చేసి 90%. సో నేనైతే ఇది పిక్సెల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిటితో కంపేర్ చేసుకుంటే పిక్సెల్లోనే మనకి ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుంది ప్రస్తుతానికి. సెకండ్ 1 అవర్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ చూడబోతున్నాను. సో నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో చాలామంది నన్ను వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు, బట్ వ్లాగ్స్ కుదరట్లేదు. సో నేను రీల్స్ పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో మనకి ఐఫోన్ వచ్చేసి 4352 mAh బ్యాటరీతో వస్తుంది. పిక్సెల్ అండ్ సామ్సంగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇక్కడ 3 డివైజెస్లో అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఐఫోన్లో ఉన్న బ్యాటరీ సైజే తక్కువ బ్యాటరీ సైజ్ ఉన్నప్పటికీ మనకి సాఫ్ట్వేర్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. మొత్తం ఎకో సిస్టమ్కి కంపోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, తక్కువ బ్యాటరీని యూజ్ చేస్తుంది. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ మనకి ఐఫోన్ వచ్చేసి 73% దగ్గర ఉంది, సామ్సంగ్ చూసుకుంటే 74%, పిక్సెల్ 6 Pro వచ్చేసి 73%. 3 పోటాపోటీగా ఉన్నాయి, 1% అటు ఇటుగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ అండ్ 6 Pro రెండు 73% దగ్గరే ఉంది. సో థర్డ్ అవర్ వచ్చేసి నేను కెమెరా యూజ్ చేయబోతున్నాను. 4K వీడియో at 30 FPSలో షూట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఐఫోన్ కానీ సామ్సంగ్ ఫోన్స్ కానీ హీట్ అయినప్పుడు మన బ్రైట్నెస్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే మన ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ని ఇంక్రీజ్ చేయడం కోసం. అండ్ మీరు కనుక మన బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే OnePlus కానీ పిక్సెల్ కానీ మనకి ఫోన్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్గా కెమెరా రికార్డింగ్ ఆగిపోతాయి అన్నమాట. బట్ ఐఫోన్ కానీ సామ్సంగ్ కానీ నేనైతే ఎప్పుడు కెమెరా రికార్డింగ్ ఆగిపోవటం చూడలేదు, బట్ బ్రైట్నెస్ మాత్రం రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో 3 అవర్స్ కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత ఐఫోన్ వచ్చేసి 55% దగ్గర ఉంది బ్యాటరీ. ఫోన్ అయితే కొంచెం వామ్గా ఉంది.
సో కమింగ్ టు సామ్సంగ్, మనకి దీంట్లో వచ్చేసి 48% బ్యాటరీ ఉంది. ఫోన్ అయితే లైట్గా వామ్గా అనిపిస్తుంది. S21 అల్ట్రా కనుక ఇంతసేపు యూజ్ చేస్తే ఫోన్ చాలా హీట్ అయినట్టు అనిపించేది. మనకి S22 అల్ట్రాలో హీటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేశారు. సో ఫోన్ అయితే జస్ట్ వామ్గా అనిపిస్తుంది, మరీ అంత హీట్గా అయితే లేదు. సో కమింగ్ టు పిక్సెల్ 6 Pro, మనకి దీంట్లో 45% బ్యాటరీ ఉంది. ఫోన్ అయితే చాలా చాలా వామ్గా ఉందన్నమాట. దీని మీద మనం దోశలు కూడా వేసుకోవచ్చు ఇంత వేడితో. నెక్స్ట్ 1 అవర్ నేను గేమింగ్ ఆడబోతున్నాను. నేను పర్సనల్గా 3 డివైజెస్లో ఎట్ ఏ టైం గేమింగ్ ఆడలేను కాబట్టి నేను ఇక్కడ టెంపుల్ రన్ ఆడుతున్నాను, సో దట్ అదే ఆడుతూ ఉంటుంది. సో మనకి iPhone 13 Pro Max వచ్చేసి A15 Bionic చిప్సెట్తో వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్స్ మనకి మొబైల్ డివైజెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది సెకండ్ బెస్ట్ కావాలి అనుకుంటే కనుక మనకి సామ్సంగ్లో ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్. సో ఫైనలీ మనకి ఇండియాలో కూడా స్నాప్డ్రాగన్ వర్షన్తో రిలీజ్ అవ్వబోతున్నాయి. మీకు గేమింగ్కి బెస్ట్ డివైస్ కావాలి అనుకుంటే కనుక ఈ 8 Gen 1 చిప్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ కమింగ్ టు పిక్సెల్, మనకి దీంట్లో గూగుల్ వాళ్ళ ఓన్ టెన్సర్ చిప్సెట్తో వస్తుంది. సో 4 అవర్స్ కంటిన్యూస్ యూసేజ్ తర్వాత ఐఫోన్లో ఏమో మనకి 45% బ్యాటరీ ఉంది. సామ్సంగ్ వచ్చేసి 33%, పిక్సెల్ చూసుకుంటే కనుక 22% ఉంది. సో స్టార్ట్ చేసినప్పుడు అయితే పిక్సెల్ 90% వస్తుంది అని అనుకున్నాను. 4 అవర్స్ యూజ్ చేసిన తర్వాత అది 22%కి వచ్చింది. ప్రస్తుతానికి అన్నిట్లో కల్లా మనకి లీస్ట్లో పిక్సెల్ ఉంది. సో 5th అవర్ వచ్చేసి నేను యూట్యూబ్ చూడబోతున్నాను. సో ఇక్కడ డిస్ప్లేస్లో చూసుకుంటే నాకు పర్సనల్గా సామ్సంగ్లో డిస్ప్లే బాగా నచ్చింది. చాలా బ్రైట్గా ఉందన్నమాట. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి. దట్టు దీంట్లో మనకి 1750 మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంది. సో సెకండ్ వచ్చేసి ఐఫోన్లో బాగున్నాయి, ఎందుకంటే దీంట్లో మనకి 1200 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. పిక్సెల్ వచ్చేటప్పటికి ఎందుకో కొంచెం డల్ అయిపోయింది అనమాట ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే. ఈ రెండింటితో కంపేర్ చేయకుండా పర్సనల్గా సెపరేట్గా పిక్సెల్ని చూస్తే పిక్సెల్ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. ఆఫ్టర్ 5 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఐఫోన్ బ్యాటరీ వచ్చేసి 28% దగ్గర ఉంది. సామ్సంగ్ బ్యాటరీ వచ్చేసి 18%, పిక్సెల్ 6 Pro వచ్చేసి 7% దగ్గర ఉంది. వాట్ ఈస్ దిస్ పిక్సెల్? నేను 90% దగ్గర స్టార్ట్ అయ్యావు, ఓ తోపులా వస్తావేమో అనుకున్నాను. బట్ 5 అవర్స్కి 7%కి వచ్చేసింది. చూద్దాం మనకి 7% ఎంతసేపు వస్తుందో. సో 5 అవర్స్ కంటిన్యూస్గా యూజ్ చేశాను కాబట్టి పిక్సెల్ చాలా వామ్గా అనిపిస్తుంది. ఫోన్ అయితే ఓపెన్ చేయడానికి కొంచెం యాప్స్ కష్టపడుతుంది అనమాట, కొంచెం ల్యాగ్ వస్తుంది. సో ఆ సామ్సంగ్ అండ్ ఐఫోన్ అయితే సేమ్ స్పీడ్లో ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ 1 అవర్ నేను మళ్ళీ కెమెరా యూజ్ చేస్తున్నానండి, 4K వీడియో at 30 FPS. సో మీరు ఇక్కడ చూస్తే 5 అవర్స్ 14 minutesకి పిక్సెల్ 6 Pro అయితే ఇట్స్ డెడ్. ఫోన్ అయితే వామ్గా ఉంది, చాలా వేడిగా అనిపిస్తుంది. ఫైనలీ 5 అవర్స్ 41 minutesకి అయితే సామ్సంగ్ చచ్చిపోయింది. ఫోన్ అయితే కొంచెం వామ్గా ఉంది, మరి పిక్సెల్ అంత వామ్గా లేదు, బట్ ఫోన్ అయితే కొంచెం వామ్గానే అనిపిస్తుంది. సో ఎలానో బ్యాటరీ అయిపోయింది కాబట్టి ఒకసారి ఛార్జింగ్ టెస్ట్ కూడా చేసేద్దాం. సో మనకి సామ్సంగ్ S22 అల్ట్రా నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ 25 నుంచి 45 వాట్స్కి అయితే ఇంప్రూవ్ చేశారు. నా దగ్గర ప్రస్తుతానికి 45 వాట్స్ అడాప్టర్ అయితే లేదు, 65 వాట్స్ ఉంది. సో నేను 65 వాట్స్ అడాప్టర్ పెట్టి ఛార్జింగ్ చేయబోతున్నాను. సో 6 అవర్స్ తర్వాత చూసుకుంటే ఐఫోన్లో ఇంకా 8% బ్యాటరీ ఉంది. సో చూద్దాం ఈ 8% బ్యాటరీ ఎంతసేపు వస్తుందో. సో నేను ఈ 8%తో ఇన్స్టాగ్రామ్ చూడబోతున్నాను. సో ఫైనల్లీ 7 అవర్స్ 1 minutకి అయితే ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మనకి ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే లోపు సామ్సంగ్లో చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ 83% ఆఫ్ ఛార్జింగ్ అయితే వచ్చేసింది. సో చూసారు కదండి బ్యాటరీ డ్రైన్ టెస్ట్. మనకి 3 డివైసెస్లో ఐఫోన్ 13 Pro Maxలోనే చిన్న బ్యాటరీ ఉంది, బట్ అన్నిటికన్నా హైయెస్ట్ బ్యాటరీ లైఫ్ కూడా మనకి 13 Pro Maxలోనే వచ్చింది. ఆల్మోస్ట్ 7 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్. మనకి పిక్సెల్ 6 Pro అండ్ S22 అల్ట్రాలో సిమిలర్ బ్యాటరీ సైజ్ ఉన్నప్పటికీ మనకి S22 అల్ట్రా వచ్చేసి 5 అవర్స్ 41 minutes వచ్చింది. పిక్సెల్ వచ్చేసి అటు ఇటుగా 5 అవర్స్ 15 minutes ఆఫ్ యూసేజ్ వచ్చింది. అదైతే ఎప్పుడు హెవీ యూసేజ్ అండి, వైఫైకి కనెక్ట్ చేసామా 5G యూజ్ చేస్తున్నామా అనేది నేను పట్టించుకోను. ఆ ఫోన్ని ఎంత హెవీగా యూజ్ చేయగలము అనేది నేను చూస్తాను. అప్పుడే కదా మనకి ఆ బ్యాటరీ కెపాసిటీ అనేది తెలుస్తుంది. సో దట్ మనం ఎంత హెవీగా యూజ్ చేసినా, ఎంత లీస్ట్ కేసులో చూసుకున్నా సరే మనకి ఎంత కాదన్నా ఐఫోన్ 13 Pro Max వచ్చేసి 7 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇతర యూట్యూబర్స్ని చూసి వాళ్ళకి 10 అవర్స్ 13 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది, నీకు ఎందుకు ఇంతే వస్తుంది అని అడుగుతున్నారు. మేబీ వాళ్ళు నార్మల్గా యూజ్ చేసి ఉంటారు, నేనైతే హెవీగా యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అనేది వేరీ
అవుతూ ఉంటుంది. నేను నార్మల్గా యూజ్ చేస్తే నాకు iPhone 13 Pro Max మోర్ దాన్ 10 అవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ S22 Ultra వచ్చేసి మనకి ఎంత కాదన్నా 7 to 8 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. అండ్ పిక్సెల్ వచ్చేసి మనకి 5 to 6 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను యూజ్ చేస్తున్న S22 Ultra వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్ మీద వర్క్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ ఎక్స్నోస్ ఎడిషన్. సో నేను ఈ 3 డివైజెస్ ఎట్ ఏ టైం బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటి అంటే సామ్సంగ్ వాళ్ళు అయితే హీట్ మేనేజ్మెంట్ సిస్టంలో బాగా ఇంప్రూవ్ అయ్యారు. మనకి పిక్సెల్ 6 Pro ఉన్నంత వేడిగా S22 Ultra అయితే లేదు, జస్ట్ వామ్గా అనిపిస్తుంది. అదే ప్రీవియస్ జనరేషన్ వర్షన్స్లో చూసుకుంటే కనుక S21 ఇలాగే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు ఫుల్ వేడెక్కిపోయింది అనమాట, పట్టుకుంటే కాలిపోయేంత వేడిగా వచ్చింది. బట్ ఇదైతే జస్ట్ వామ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ 3 డివైజెస్లో కెమెరా కంపారిజన్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో. ఎంత బాగా ఈ వీడియోకి లైక్స్ వచ్చాయి అనే దాని డిపెండెంట్గా నేను కెమెరా కంపారిజన్ వీడియో చేస్తాను. సో మీరు కనుక కెమెరా కంపారిజన్ వీడియో చూడాలి అనుకుంటే గట్టిగా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ కానీ అన్బాక్సింగ్స్ కానీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.